హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అరుణ్ శివ @ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. ఈరోజు మీకు ఈ వీడియోలో గ్యాస్ బుకింగ్ అనేది కొన్ని రూల్స్ అనేది మారినాయి. ఇటీవల 2-3 రోజుల క్రితం మారినాయి. అవి ఏమిటనేది చూద్దాం. అవి ఏమిటంటే, గ్యాస్ మీరు బుక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఆధార్ కార్డుకి లింక్ అయిన నెంబరు గ్యాస్ ఏజెన్సీలో ఉండాలి. తర్వాత మీరు గ్యాస్ కంపెనీకి వెళ్ళి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు గ్యాస్ బుక్ చేయాలి అంటే మీరు యాప్లో బుక్ చేసుకోవచ్చు. భారత గ్యాస్ యాప్లో మీరు ఫోన్ నెంబర్తో బుక్ చేసినప్పుడు ఒక ఓటీపీ నెంబర్ అనేది మనకు ఫోన్ నెంబర్కి వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మనం ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గ్యాస్ బుకింగ్ కన్ఫర్మ్ అవుతుంది. అలాగే మనకి డెలివరీ ఇవ్వడానికి వచ్చే వ్యక్తి మన గ్యాస్ డెలివరీ ఇచ్చే టైంలో ఓటీపీ పంపిస్తారు కంపెనీ వాళ్ళు. అది మనం అతనికి చెప్పించినప్పుడు అది అతను ఫీడ్ చేసుకుని మనకి డెలివరీ ఇస్తాడు. ఈ ప్రాసెస్ లో మనం గ్యాస్ బాండ్ తీసుకుంటాం. ఈ ప్రాసెస్ అనేది మొత్తం అనేది డిసెంబర్ 31, 2028 దాకా అమల్లో ఉంటుందని ఆ శాఖ వారు ఒక ప్రకటనలో తెలియజేశారు. అలాగే ఇది ఏంటంటే, నకిలీ బుకింగ్లు నియంత్రణ కోసం ఒకే కుటుంబంలో ఒకే గ్యాసు, సబ్సిడీ గ్యాసు తీసుకోవడం అనే నియమం అనేది సవ్యంగా అమలవడానికి ఈ నకిలీ బుకింగ్లు ఇతరత్ర నేరుగా మన గ్యాస్ పొందే వ్యక్తికే బండ చేరడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలియజేశారు. అలాగే తాత్కాలికంగా కొద్దిగా ఇబ్బంది పడినా దీర్ఘకాలంలో దీనివల్ల ఫలితాలు మంచిగా ఉంటాయని, ఇప్పుడు డెలివరీ అనే ఇప్పుడు ఒకసారి మనం గ్యాస్ బుక్ చేస్తుంటాం, అనుకోకుండా లేట్ అవుతుంటుంది. అలా లేట్ అవ్వకుండా ఓటీపీ పంపిస్తేనే అతను ఉపయోగించుకోగలుగుతాడు. కాబట్టి ఈ రూల్ అనేది చాలా ప్రజలకు ఉపయోగపడేది. ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.